ఆంధ్రప్రదేశ్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీలు కలిపి ఒకే పేపర్గా, జీవశాస్త్రం మరో పేపర్గా విడివిడిగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్కు 50 మార్కుల చొప్పున పరీక్షలుంటాయి. అంతేకాకుండా ఈసారి అన్ని సబ్జెక్టుల పరీక్షలకు మధ్య కొంత విరామం వచ్చేలా షెడ్యూల్ను రూపొందించారు. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష, మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్, మార్చి 23వ తేదీన మ్యాథ్స్, మార్చి 25న ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్ష జరుగుతుంది. మార్చి 28న బయాలజీ, మార్చి 30న సోషల్ స్టడీస్, మార్చి 31వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష, ఏప్రిల్ 1వ తేదీన వొకేషనల్ కోర్స్ పరీక్ష జరగనుంది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు ₹50 లేట్ ఫీతో 10వ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ₹200 లేట్ ఫీజుతో డిసెంబర్ 4 నుంచి 10 వరకు, ₹500 లేట్ ఫీజుతో డిసెంబర్ 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు ₹125 పరీక్ష రుసుమును చెల్లించాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ ఉంటే ₹125, 3 పేపర్ల లోపు ఉంటే ₹110 చెల్లించాల్సి ఉంటుంది. వొకేషనల్ విద్యార్థులు అదనంగా మరో ₹60 చెల్లించాలని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు గడువులోగా పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించింది.